ప్రభునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనాలు చెల్లించుకుంటున్నాండి. ప్రియులరా, ఈరోజు ఈ యొక్క ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రొట్టెలో మరి ఆరోగ్యం ఉందని, ప్రభు యొక్క సందేశంలో నెమ్మది ఉన్నదన్న సంగతి మనము తెలుసుకుంటున్నాం. ప్రియులరా, ఒకసారి ఆ మాటను నేను మీకు చదివి వినిపించి ప్రార్థన చేసి యొక్క వర్తమానంలోనికి నేను వెళ్తాను. ప్రియులరా, తిమోతి 2వ పత్రిక అందరూ కూడా తెలిసి చూడండి. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయంలో చూడండి. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుండి 3-4 వచనాలలో మనం ఈ 3 వచనాలను మనం ఆలోచన చేద్దామండి. వాక్యమును ప్రకటించుము, సమయముందును అసమయముందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చునని ఎరిగెదము. కల్పనా కథలకు తిరుగు కాలము వచ్చినట. ప్రియులరా, ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి యొక్క సందర్భము, ఆలోచనలు ఏంటంటే, మీరు ఆలోచించండి ఒకసారి. అక్కడ రాయబడినటువంటి మాటలో మనం ఆలోచన చేస్తే, ఎందుకనగా జనులు హితబోధను సహింపక అని అన్నాడు. ప్రియులరా, హితబోధ అని అంటే దాన్ని కిందన రాయబడి ఉంది. 6వ ఫుట్నోట్లో మీ దగ్గర ఉన్న బైబిల్లో 6 అంకి ఉంది చూడండి. జనులు హితబోధను సహింపక అన్న కాడ 6లో ఫుట్నోట్లో 6లో ఏముందంటే ఆరోగ్యకరమైన బోధ అని ఉంది. ప్రియులారా, అంటే హితబోధ అని అంటే ఆరోగ్యకరమైన బోధ అనేది మనకి అర్థమవుతుంది. ప్రియులారా, అంటే కిందన 4వ వచనంలో రాయబడింది ఏంటంటే, సత్యమునకు చెవినీక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అంటే సత్యమునకు చెవినివ్వరంట. జనులు దేనికి చెవినివ్వరంట? సత్యమునకు చెవినివ్వరంట. దేనికి చెవులిస్తారు? ప్రియులరా, సత్యం అనగా ఏంటి? సత్యం అనగా దేవుని వాక్యము, అంటే హితవాక్యము. ప్రియులరా, సత్యములో ఏముందంటే, సత్యం అనేది ఏంటంటే హితవాక్యము. ప్రియులరా, దానిలో ఏముందంటే అది ఆరోగ్యకరమైన బోధ. సత్యము ఆరోగ్యకరమైన బోధ, అంటే ఆరోగ్యాన్ని మనకి కలుగజేస్తుంది. ప్రియులరా, ఆలోచించండి. అయితే జనులు ఏం చేస్తున్నారంటే ఈ ఆరోగ్యకరమైనటువంటి బోధకే చెవినివ్వడం లేదు. ప్రియులారా, ఈ సత్యానికి చెవినివ్వటం లేదు. దేనికి చెవిని ఇస్తున్నారంటే, అక్కడ రాయబడి ఉంది ప్రియులారా, కల్పింపబడిన కథలకు చెవినిస్తున్నారంట. కల్పనా కథలకే చెవినిస్తున్నట్టుగా మనకి రాయబడింది. ప్రియులారా, అయితే ఈ కల్పనా కథలను చెప్పినటువంటి వారిని జనులు పోగులు కింద చేసుకుంటారంట. అంటే ఇలాంటి వారిని ప్రత్యేకించుకుంటారన్నమాట. ఎందుకంటే వారు వీళ్ళకి అనుకూలంగా ఉంటారన్నమాట. అంటే వినేవాళ్ళకి అనుకూలంగా ఉంటారు ఈ కల్పనా కథలను బోధించేవారు. అదేవిధంగా విశ్వాసులు కూడా బోధించేవారికి అనుకూలంగా ఉంటారన్నమాట.
ప్రియులారా ఆలోచించండి. దీని వలన వాళ్ళకి ఏముండదంటే మరి వినేవాళ్ళకి ఆరోగ్యం అనేది ఉండదు, వినేవారికి ఆరోగ్యం ఉండదు. ప్రియులారా ఆలోచించండి. దీని వలన వినేవారు దేవుని కొరకు ఒక సరైనటువంటి సాక్ష్యం ఇవ్వలేరు, గుర్తుపెట్టుకోండి. అలాగనే వాక్యం చెప్పేవారు కూడా సమాజానికి సరైనటువంటి సాక్ష్యాన్ని ఇవ్వలేరు. ప్రియులరా సమాచారాన్ని తెలియజేయలేరు. ఒకవేళ తెలియజేసిన ప్రియులరా ప్రజలు తీసుకోరు. ఎందుకంటే వీళ్ళు ఏం పొందలేదంటే ఆరోగ్యం పొందలేదు, ఏం పొందలేదంటే నెమ్మది పొందలేదు. ప్రియులరా ఆలోచించండి. హితవాక్యము అని అంటే ఆరోగ్యకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి సంగతులు దానిలో ఉంటాయి. ప్రియులారా సత్యాన్ని నేర్చుకోవటమే, యేసుప్రభుని నేర్చుకోవటమే. కొరింథీ మొదటి పత్రిక అక్కడ చూడండి. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు చూడండి. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడును కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి మీ మధ్య దేనిని ఎరగకుందునని నిశ్చయించుకుంటుని. ప్రియులారా పౌలు గారు మాట్లాడుతున్నారు సంఘంతో. ఏం మాట్లాడుతున్నారంటే, నేను వాక్చాతుర్యాన్ని ప్రకటించటం లేదు అని అంటున్నారు ఆయన. మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని చెప్పటం లేదు. ప్రియులారా జ్ఞానయుక్తమైన తీయని మాటలు నేను చెప్పటం లేదు అని చెప్తూ నేను ఏం ప్రకటిస్తున్నానంటే సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మీ మధ్య ఏమీ ఎరగకుందును అంటున్నాడు. ప్రియులారా అంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాడు. దీన్ని పౌలు గారు ఏమంటున్నారంటే తిమోతి పత్రికలో హితవాక్యము అంటున్నాడు. ప్రియులారా ఇది ఆరోగ్యకరమైనటువంటి బోధ అనేది చెప్తూ ఉన్నాడు. ప్రియులారా ఆలోచించండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో అక్కడ ప్రభు ఏం సెలవిస్తున్నారంటే, నా కాడి ప్రయాసపడి 28లో ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని చెప్పి నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగుతుందని యేసుప్రభు వారు మాట్లాడారు. ప్రియులారా ప్రాణం అంటే శరీరము, ఏమండి కాడి అంటే దేవుని వాక్యం. ప్రియులారా నిజంగా మీరు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారంటే ఆయన కాడి ఎత్తుకున్నారు. ఏమి ఎత్తుకున్నారు? ఆయన కాడి ఎత్తుకున్నారు. ఆయన కాడి దగ్గర మీరు కూర్చున్నారంటే వింటున్నారంటే మీరు నేర్చుకుంటున్నారు. మీకేముంటుంది? మీకు విశ్రాంతి ఉంటుంది. మీకు విశ్రాంతి ఉంటుంది. మీకేముంటుందంటే ఆరోగ్యం ఉంటుంది. ఎందుకు ఆరోగ్యము, ఎందుకు విశ్రాంతి అంటే మీరు యేసు ప్రభు గురించి నేర్చుకుంటున్నారు కాబట్టి, హితవాక్యం వింటున్నారు కాబట్టి. కానీ ఈ తిమోతి అక్కడున్న ప్రజలతో, విశ్వాసులతో, తిమోతితో పౌలు గారు ఏం చెప్తున్నారంటే, జనులు ఎలా ఉన్నారంటే ఆ హితవాక్యమును అంగీకరించకుండా, ఆరోగ్యకరమైనటువంటి అంగీకరించకుండా దేన్ని అంగీకరించే స్థాయిలోనికి వెళ్ళిపోయారంటే కల్పనా కథలను వింటున్నారంట. ప్రియులారా కాబట్టి మనము ఏ అనుభవంలో ఉన్నామా అనేది చూసుకోవాలి. ప్రియులారా మనం ఏ అనుభవంలో ఉన్నామా అనేది విశ్వాసి ఖచ్చితంగా చూసుకోవాలి. నువ్వు వాక్చాతుర్యాన్ని వినే అనుభవంలో ఉన్నావా? చక్కని మాటల చేత నువ్వు మోసపోతావు. మాటలు చక్కగా ఉంటాయి కానీ దానిలో మోసం ఉన్నది అన్నాడు. ప్రియులారా మనుషులు జ్ఞానం చేత నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావా, లేకపోతే మనుషులు జ్ఞానం మీద ఆధారపడుతున్నావా? నీకు అవి ఆరోగ్యాన్ని కలగజేయవు.
నీకు ఆరోగ్యాన్ని కలగజేసేవి దేనిలో ఉన్నాయంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మాట మీద నువ్వు ఆనుకుంటే ఖచ్చితంగా నీకు ఆయన విశ్రాంతినిస్తానని ఆయన వాక్యంలో చెప్తున్నాడు ప్రియులారా, సువార్తలో చెప్తున్నారు. కాబట్టి నువ్వు ఏ అనుభవంలో ఉన్నావు అనేది ఆలోచించుకోవటం చాలా స్పష్టంగా మనకి కనపడుతూ ఉంది ప్రియులారా. ఒకసారి చూడండి, పక్కనే ఉన్న తిమోతి పత్రిక, తీతు పత్రిక అక్కడ రాయబడినటువంటి మాటను మనం చూస్తే 2వ వచనము, 2వ అధ్యాయం 1వ వచనం అండి. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము అని అంటున్నాడు ప్రియులారా. అంటే క్రైస్తవుడు, విశ్వాసి ఏ సంగతులను బోధించాలంట? హితబోధకు అనుకూలమైనటువంటి సంగతులను బోధించాలన్నమాట. హితబోధ అంటే హితబోధను మనం ఎప్పుడైతే వింటున్నామో మన మాటలు, మన ఆలోచనలు, మన తలంపులు ఎలా ఉంటాయంటే ప్రియులారా, మనము ఆరోగ్యంగా ఉంటాం అంటే మనం ఆరోగ్యం పొందుకుంటాము. బయటి వారికి మనం ఏం కలగజేస్తామంటే ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి మాటలు మన నోట వస్తాయి ప్రియులారా. అంటే హితవాక్యము కలిగినటువంటి సంగతులనే మనం చెప్తాం. మీరు ఎక్కడైతే ఉనండి, మీరు చర్చిలో ఉన్నప్పుడే సంతోషంగా ఉండడం కాదు ప్రియులారా, మీరు సంఘంలో ఉన్నప్పుడే మీరు సంతోషంగా ఉండడం కాదు, మీరు బయట ఉన్నప్పుడు, మీ పనిలో ఉన్నప్పుడు నిజంగా మీరు నోట వస్తున్న ప్రతి మాట ద్వారా నిజంగా అక్కడ ఏం కలుగుతుందంటే మీ మాట వింటున్న వారందరికీ ప్రియులారా సంతోషం కలుగుతుంది. అంటే విశ్రాంతిలోనికి వస్తారన్నమాట ఖచ్చితంగా. ప్రియులారా, ఒకసారి కొలస్సీ పత్రిక ఆ మాట చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ ప్రభు మాట్లాడుతున్నారు. ఆ మాట నేను మీకు చదివి వినిపిస్తాను. రెండవ వచనం అండి. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతిను శుభమని చెప్పి వ్రాయినిది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ప్రియులారా, ఆలోచించండి. పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారంటే తిమోతి నీకు శుభము కలుగునుగాక అంటున్నాడు. తిమోతికి శుభము కలగాలని పౌలు గారు కోరుకుంటున్నాడు. ఇకపోతే పౌలు గారు ఏమంటున్నారంటే తండ్రి అయిన దేవుని నుండి కృప నీకు కలుగునుగాక, సమాధానము నీకు కలుగునుగాక. అంటే పౌలు గారు తిమోతికి ఏం కలగాలని కోరుకున్నాడంటే శుభం కలగాలని కోరుకుంటున్నాడు. దేవుని కృప తిమోతికి ఉండాలని కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని సమాధానము కలగాలని కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఆలోచించండి. పౌలు గారికి ఈ ఆలోచనలు ఎలా వచ్చినాయి అంటారు? పౌలు గారికి ఆలోచనలు ఎలా వచ్చినాయి అంటే పౌలు అంటారు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్న ప్రకారమును మీరు నన్ను పోలి నడుచుకునుడి అని పౌలు గారు కొరింథీ 1వ పత్రిక 11వ అధ్యాయంలో మాట్లాడటం జరిగింది ప్రియులారా. అయితే ఇక్కడ పౌలు గారు ఎవరిని ఫాలో అయ్యారంటే యేసుప్రభు వారిని ఫాలో అయ్యారు. అంటే యేసుప్రభు వారిని అనుసరించారన్నమాట. ఇక యేసుప్రభు వారు ఎలాగ ఉన్నారు? ఆయన ఏమన్నా ఎలా పలికారు? ఆయన ఇప్పుడు సత్యమునకు చెవినీక. సత్యం అంటే మనం ఏమనుకున్నాం? కల్పన, హితవాక్యం అనుకున్నాం, అంతే కదండి. సత్యం అంటే ఏంటి? హితవాక్యం అంటే ఏంటి? ఆరోగ్యకరమైన బోధ. దాన్నే యేసుప్రభుని మనం నేర్చుకున్నప్పుడు విశ్రాంతి అని అన్నాడు ప్రియులారా. ఆ ప్రభు ఏమన్నాడంటే నిజంగా యోహాను సువార్త 8వ అధ్యాయంలో ధర్మశాస్త్రం మీద ఆధారం చేసుకుని శాస్త్రులు పరిశీలి ఏం చేస్తారంటే ఒక వ్యభిచారి స్త్రీని పట్టుకుని రాళ్ళిచ్చి కొట్టి చంపేయాలనుకుంటారు.
యేసుప్రభువుని కూడా అడుగుతారు. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, మీలో పాపం లేనివాడు మొట్టమొదట రాయి వేయండి అని యేసుప్రభువారు చెప్పారు. అక్కడ రాయి పడేసి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అప్పుడు యేసుప్రభు ఆ వ్యభిచార ఆ స్త్రీతో ఏమన్నారంటే, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు అని అడిగారు. అంటే యేసుప్రభు వారి నోట ఏం మాట్లాడారు? అమ్మా అని సంబోధించారు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. అంటే ఆయన నోట వచ్చినటువంటి మాటలు ఎలా ఉన్నాయో చూడండి. అక్కడున్న ప్రజలు కూడా ఏమనేవారంటే, ఆయన మాటలు వినగానే ఈయన దయగలవాడు, ఈయన కనికరము గలవాడు, ఈయన కరుణామయుడు అని పేర్లు పెట్టారు. ప్రియులారా, ఆలోచించండి. ఒక గుడ్డివాడు కూడా యేసుప్రభుని ఇలా అంటాడు, దావీదు కుమారుడా నన్ను కనికరించు అంటాడు. ఒక కుష్ఠరోగి కూడా అంటాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయు అంటాడు. ప్రభు ఏమన్నాడు? నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడువు కమ్ము అని యేసుప్రభు అన్నాడు. అంటే ఆయన నోట ఎలాంటి మాటలు వచ్చినాయి అంటే శుభప్రదమైనటువంటి, అంటే నిజంగా చూడండి, మనిషికి విశ్రాంతి ఆరోగ్యకరమైనటువంటి ఆ యొక్క మాటలో యేసుప్రభు వారు పలుకుతున్నట్టుగా మనము లేఖనంలో నుండి స్పష్టంగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆలోచించండి. ఈరోజు విశ్వాసి ఏ అనుభవంలో ఉన్నాడంటే ఆ అనుభవంలో ఉన్నాడు. అంటే ఎదుటివాడి పట్ల లేక అన్యజనుడి పట్ల ఏం కోరుకోవాలంటే శుభం కలగాలని కోరుకోవాలి. అంత మాత్రమే కాదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని చెప్పాలి. ఎలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులైనా సరే దేవుడు నీకు సహాయం చేస్తున్నాడని చెప్పాలి. ప్రియులారా, ఆలోచించండి. ఇకపోతే ఇదిగో పత్రికలలో ఈ పౌలు భక్తుడు భక్తులు అన్న మాటలే నేను చెప్తున్నాను. ప్రియులారా, వీళ్ళకి ఎలా వచ్చినాయి? ఇప్పుడు దశలోనిక పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. అక్కడ కూడా రాయబడినటువంటి మాటను మనం చూస్తున్నాం. ప్రియులారా, దశలోనిక పత్రిక 5వ అధ్యాయము, 1 దశలోనిక 5వ అధ్యాయము 25వ వచనం చూడండి. సహోదరులారా, మీ కొరకు ప్రార్థన చేయుడి, మా కొరకు ప్రార్థన చేయుడి. మీరు ఎప్పుడైనా అన్నారా ఎదుటి వాళ్ళని, ఏమండి మా కొరకు ప్రార్థన చేయండి అని మీరు ఎప్పుడైనా అన్నారా? ఇక్కడ పౌలు అంటున్నాడు, ప్రియులారా, మా కొరకు ప్రార్థన చేయండి అని అన్నప్పుడు, అది కార్యం జరిగినప్పుడు, ఏమండి మీ కొరకు మేము పలానా రోజున ప్రార్థన చేసాం, ఇప్పటికి కూడా ప్రార్థన చేస్తున్నామండి, దేవుడు మీతో మాట్లాడుతున్నాడా, లేక మీ పట్ల దేవుడి కార్యాలు ఎలాగున్నాయి, మీరు సంతోషంగా ఉన్నారా? ఈ టైప్ ఆఫ్ కలిగినటువంటి విశ్వాసికి ఈ విధంగా ఆలోచన చేస్తాడు, విశ్వాసి ఈ విధంగా మాట్లాడతాడు. ప్రియులారా, ఆలోచించండి. పౌలు గారు అంటున్నారన్నమాట, మా కొరకు ప్రార్థన చేయుడి. పౌలు గొప్పవాడే కదండి, పౌలు జ్ఞానవంతుడే కదా, కానీ సంఘం యొక్క ప్రార్థనను కోరుకుంటున్నాడు. ప్రియులారా, కొంతమంది ప్రార్థన చేయమని కూడా అడగరు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఆ ప్రార్థన విలువేంటో తెలియదు. ఇకపోతే 26వ వచనంలో చూడండి, పవిత్రమైన ముద్దు పెట్టుకుని సహోదరులందరికీ వందనములు చేయుడి. సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవలనని ప్రభు పేర మీకు ఆనబెట్టుచున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక అని అంటున్నాడు. విశ్వాసి ఇలాంటి అనుభవంలో ఉండాలి. మీరు ఎప్పుడైనా ఇలాంటి అనుభవంలో ఉన్నారా ప్రియులారా? అంటే నేను అనేది ఏంటంటే, పవిత్రమైన ముద్దు ఎలా అయినా పెట్టలేరు. మీరు పెడతారా ముద్దు? ఇస్కరియోతు ముద్దు పెట్టాడు యేసుప్రభు వారికి, కవట ముద్దు పెట్టాడు. యేసుప్రభు వారికి ముద్దు పెట్టి సిలువ మీదకి అమ్మేశాడు. ప్రియులారా, ఆలోచించండి. కనుక ఇక్కడ పవిత్రమైనటువంటి ముద్దు అంటే మనం ముద్దు పెట్టకపోయినా కనీసం మనం సహోదరులతో కానీ లేక బయట వాళ్ళతో కానీ బలహీనులతో కానీ మనం ఎలా మాట్లాడాలంటే వందనాలైనా చెప్పాలి. మన సంఘస్థులకు ఒకరికొకరు వందనాలు చెల్లించుకోవాలి. అంత మాత్రమే కాదు, వాళ్ళ యోగక్షేమం తెలుసుకోవాలి. తెలుసుకుని మీరు ఎలాంటి మాటలు మాట్లాడాలంటే, నిజంగా ఇంకో మాట ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ప్రియులారా, సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవలనని. మీరు ఎప్పుడైనా సరే దేవుని మాట నీ కొరకు ఇలా రాయబడి ఉంది, వాగ్దానం ఉంది, దేవుడి మాట పలానా మాట రాయించాడు అని ఈ మాట సహోదరుల మధ్య చదివి వినిపించాలి. ప్రియులారా,
చదివి వినిపించటం వలన నిజంగా ప్రభు వాక్యం ద్వారా మీ ద్వారా ఆ వ్యక్తితో మాట్లాడతాడు. ఖచ్చితంగా చదివి వినిపించాలి. అంత మాత్రమే కాదు, ప్రభు నీకు తోడుగా ఉన్నాడు అని మాట్లాడాలన్నమాట అండి. యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును అంటున్నాడు ఇక్కడ. అంటే ఎప్పుడు కూడా మనము మాటలు ఎలా ఉండాలంటే చెప్పండి, హితవాక్యము కలిగినటువంటి సంగతులను చెప్పాలి. ప్రభు నిన్ను బలపరుస్తాడు. ప్రభు సహోదరుడా, ప్రభు నీకు తోడుగా ఉంటాడు. ప్రభు నిన్ను బలపరుస్తున్నాడు. ప్రభు నిన్ను నడిపిస్తాడు. ఇలా హితవాక్యంతో కూడినటువంటి సంగతులను మీరు చెప్పడం మీరు అలవాటు చేసుకోవాలి ప్రియులారా. అది ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. అంటే మీరు ఎలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నా సరే నిజంగా మీరు ఇలాగే మాట్లాడాలి. చూడండి, ఎందుకంటే మీరు విశ్వాసమే. మీరు ఖచ్చితంగా మీరు విశ్వాసంలో ఉంటే ఖచ్చితంగా మీరు ఇలాగే మాట్లాడతారు. ఇప్పుడు నేను ఒక మాట అంటున్నాను. ఇప్పుడు పౌలు గారును ఇంకా ఖైదీలు ఓడ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ గొప్ప తుఫాను పుట్టిందన్నమాట. ఆ తుఫాను ఎలాంటిదంటే ఓడబద్దలైపోవు పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు నిజంగా ఓడలో వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఇంకా నమ్మకం లేదన్నమాట. అవతలకి వెళ్తామో నమ్మకం లేదు, ఇంకా మనం చనిపోతామే కానీ భయం యొక్క ఆందోళన కలిగి ఉన్నారు ప్రియులారా. ఆలోచించండి. అలాంటి పరిస్థితుల్లో పౌలు అక్కడ ఉన్న వాళ్ళతో ఏమన్నాడంటే, భయపడకండి అని వాళ్ళకి ధైర్యం చెప్తున్నాడు. భయపడకండి. ఎందుకనంటే ఒక రాత్రి, ఇది నేను బయలుదేరుతున్న ఒక రాత్రి, దానికి ముందు రాత్రి ప్రభు నాతో మాట్లాడాడు. ఏమైనా మాట్లాడాడంటే, ఆయన నేను సేవించుచున్నవాడు, నేను ఆరాధించినటువంటి ప్రభువు నాతో మాట్లాడాడు. ఏమి మాట్లాడాడంటే, నీకు కానీ పౌలా, నీకు కానీ వాడకగా ఏమీ కాదు అని దేవుడు నాతో మాట్లాడాడని పౌలు గారు వాళ్ళకి ధైర్యం చెప్తాడు ప్రియులారా. మనము ఆ కైసరు దగ్గర మనము ఉండవలసి ఉన్నది. ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్తాం, గమ్యానికి చేరుకుంటామని పౌలు వారికి ధైర్యం చెప్తూ మాట్లాడాడు ప్రియులారా. ఆలోచించండి, విశ్వాసి ఏ అనుభవంలో ఉన్నాడంటే నోటుకొచ్చే ప్రతిదానిని మాట్లాడే అనుభవంలో లేడు విశ్వాసి. సేవకుడైనా సరే, సేవకుడు ఏ స్థాయిలో ఉన్నాడంటే దేవదూతలకు కూడా తీర్పు తీర్చే ఆ అనుభవంలో ఉన్నాడు. అంత హోదాలో ఉన్నాడు ప్రియులారా. ఏది పడితే అది మాట్లాడకూడదు నాలుకతోటి. హితవాక్యంతో కూడినటువంటి సంగతులు మాట్లాడాలి ప్రియులారా. ఆలోచించండి. కనుక చాలామంది మాట్లాడేస్తూ ఉంటాయి. ఈ మధ్య సేవకులు అలా మాట్లాడేస్తున్నారు, విశ్వాసులు అలా మాట్లాడేస్తున్నారు. విశ్వాసులు ఎవరిని కాపీ కొడుతున్నారంటే సేవకులను కాపీ కొడుతున్నారు. పెద్ద పెద్ద బోధకులు మాట్లాడుతుంటే వాళ్ళని మాదిరిగా తీసుకుని వీళ్ళ కూడా మాట్లాడేస్తున్నారు. మాట్లాడేసి ఏమంటున్నారంటే నరం లేని నాలుగు ఎన్నో మాటలు వచ్చేస్తాయి అంటున్నారు. నరం లేని నాలుగు మళ్ళీని నరం లేని అంటే దేవుడు తెలియదంటారా ఆయనకి? నాలికి దుమ్మెట్టేస్తే ఏంటి, ఇంక అటు ఇటు తిరగదు నాలికి. ప్రియులారా ఆలోచించండి. మనము అక్కడ మీరు చూడండి ఒకసారి ఎఫెసీ పత్రికలో అక్కడ ఏమంటాడంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనంలో అక్కడ ప్రభు అన్న మాటను చూడండి ప్రియులారా. ఏమండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనంలో నేను చదువుతున్నాను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన ఏమంటే అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనానో మీ నోట రానీయకుడి అంటున్నాడు ప్రియులారా. అంటే క్రైస్తవుడికి విశ్వాసికి దుర్భాషలు రాకూడదంట. అంటే బూతులు రాకూడదా. దుర్భాష అంటే దుర్భాష లేకపోతే ఇంకా నోటికి ఏమైతే ఉన్నాయో అనుకూల వచనమే పలకమంటున్నాడు ప్రియులారా. కానీ ఏ మాటలు పలుకుతున్నారు ఇప్పుడు? అసలు నేను ఒక మాట చెప్తున్నాను చూడండి. విశ్వాసి మాట్లాడితే ఈ మాట వలన
మరో వ్యక్తికి విశ్వాసం కలుగుతుంది అనేటట్లుగానే మాట్లాడాలి ప్రియులారా. కలుగుతుందంటేనే మాట్లాడాలి. అది వర్తమానమైనా సరే, లేకపోతే మన మాట మనం ఎక్కడైతే జీవిస్తున్నామో అక్కడ కూడా ఖచ్చితంగా మనం అలా మాట్లాడటం, అది ప్రభువుని అడిగి ప్రభు మీద ఆనుకుని మనం అలా అలవాటు చేసుకోవాలి ప్రియులారా. మన నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తూ ఉన్నారు చాలామంది. కానీ ఆ మాటలు అవి తనకే ఇబ్బందే, ఎదుటి వాళ్ళకి కూడా ఇబ్బందే, మేలు కలగదు. మీకు ఒక విషయం తెలిసిన, హితవాక్యములో ఆరోగ్యం అని ఎంత వాస్తవం ఖచ్చితంగా అన్నాడో, అదేవిధంగా హితవాక్యములో ఇక్కడ ఏం కలుగుతుందంటే మీకు మేలు కలుగునట్లు అని అన్నాడు. పిల్లలు ఆలోచించండి. వినివారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి ఏమండి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనమే పలకాలి. ఆ మాటలు ఏముందంటే వినివారికి మేలు కలుగుతుంది ప్రియులారా. ఎప్పుడు కూడా ఈ అనుకూల వచనము ఎవరు మాట్లాడతారంటే హితబోధతో కూడినటువంటి సంగతులు ఎక్కడైతే ఉంటాయో వారు మాట్లాడతారన్నమాట అండి. హితబోధ అంటే అనుకూల వచనాన్ని మనం మాట్లాడుతున్నప్పుడు ప్రియులారా మనకి మేలు, అదేవిధంగా వినేవారికి కూడా మేలు కలిగితుంది ప్రియులారా. ఆలోచించండి. ఇది ఎక్కడ దొరుకుతుందంటే హితవాక్యంలో ఉన్న మాత్రమే హితవాక్యంలో దొరుకుతుంది ప్రియులారా. జనులు ఎలా ఉన్నారంటే ఈ సత్యానికి హితవాక్యానికి ఎలా ఉన్నారంటే వేరుగా ఉన్నారన్నమాట. అంటే అక్కడ రాయబడినటువంటి మాట ఏముంది? అనుకూలమైనటువంటి బోధకులు అంటే హితవాక్యమునకు వేరుగా చెవినివ్వకుండా దురద చెవిలు గలవారు తమకు అనుకూలమైనటువంటి బోధకులను పోగులు కింద గుట్టలుగా ఉంటారు ప్రియులారా. అనుకూలమైనటువంటి బోధకులు అంటే వీళ్ళకి సత్యం అవసరం లేదు, వీళ్ళకి హితవాక్యం అవసరం లేదు, వీళ్ళకి మేలు ప్రభు నుండి వచ్చే మేలు అవసరం లేదు ప్రియులారా. వాళ్ళ శరీర సంబంధంగా జీవించేస్తారంతే. ఇలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రియులారా నిజంగా మీరు ఏ అనుభవంలో ఉన్నారో ఒకసారి చూడండి. దురద గల చెవులు గలవారంటే ఈ అనుభవంలో ఉన్నారా మీరు? అంటే ఇంక ఆ వ్యక్తి చెప్పిందే వింటారన్నమాట, ఇంకెవరు చెప్పింది వినరు. ఇంకెళ్ళు ప్రియులారా ఆలోచించండి. ఇంకెవరు చెప్పింది అవసరం లేదు. దురద గోకున్నాం అనుకోండి, గోకి కూలి గోకాలనిపిస్తుంది. అలాగా ఈ దానిలో బోధలో ఆరోగ్యాన్ని కలగజేయకపోయినా, బోధలో మేలు కలగజేయకపోయినా వీళ్ళు ఏం చేస్తారంటే ప్రియులారా మరి ఆ వాటిని ఎక్కువగా వినడానికే ఇష్టపడుతూ ఉంటారన్నమాట. కాబట్టి ఇది ఎప్పుడు చాలామంది చూడండి, పేతురు 2వ పత్రిక అక్కడ రాయబడినటువంటి మాటను మనం ఆలోచన చేస్తే, పేతురు 2వ పత్రిక చాలామంది నోటుతో మాట్లాడుతున్నప్పుడు దుర్భాష అనేది పలుకుతూ ఉన్నారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తూ ఉన్నారు. ఎందుకు ఆ స్థితిలోనికి లేకపోతే బోధకుడైనా లేకపోతే విశ్వాస అయినా వెళ్ళిపోతున్నారంటే ఇక్కడ పేతురు గారు దాన్ని వివరిస్తున్నాడు ప్రియులారా. పేతురు 2వ పత్రిక మరి 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమను కొనిన ప్రభును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకునుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ప్రియులారా ఆలోచించండి. అబద్ధ ప్రవక్త ఎవడు? అబద్ధ బోధకులు ఎవరు ఇంతకే? ఏమండి ఇప్పుడు ఇద్దరు ఉన్నారనుకోండి, దానిలో ఒకరు నాదే సత్యం అంటాడు ఒక ఆయన, లేకపోతే నాదే సత్యం అని ఒక ఆయన అంటాడు. అంటే 10 మంది ఉన్నారనుకోండి, ఈ 10 మంది ఏం చేస్తారు? నాది సత్యము అంటారు. ఇద్దరు ఉన్నారనుకోండి, నాది సత్యము అంటారు. ఇంతకే మీరు ఆలోచించండి, సత్యాలు ఎన్ని ఉంటాయి? సత్యం ఒకటే, అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అది హితవాక్యం, సత్యము యేసుక్రీస్తు. పౌలు అన్నాడు కదా, నేను సిలువ వేయబడిన
యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాను అన్నాడు పౌలు. సత్యం ఒకటే, యేసుక్రీస్తు. అయితే ఇక్కడ ప్రియులారా ఆలోచించండి, ఇక్కడ కొందరు ఇక్కడ ఏంటంటే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఏం చేశారంటే వీళ్ళు యేసుప్రభు వారిని విశ్వసించారు, రక్షణ తీసుకున్నారు. వీళ్ళు బోధకులే, కానీ ఏం చేశారు వీళ్ళు? యేసుప్రభు వారిని అక్కడ విసర్జించారంట. ప్రభుని విసర్జించి అని రాయబడింది ప్రియులారా. చూడండి, వీరు తమను కొనిన ప్రభును కూడా విసర్జించచ్చు. ప్రభుని విసర్జించారనుకోండి, నెక్స్ట్ టార్గెట్ ఏంటనుకున్నారు? వాళ్ళ జీవితాలు తారుమారైపోతాయి. వాళ్ళ జీవితాలు తారుమారైపోతాయి ప్రియులారా. తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకునొచ్చు. వాళ్ళ నాశనానికి వెళ్ళిపోతారన్నమాట. నాశనానికి ముందు గర్వము నడిచినంటాను చూసారా? ప్రభువును పక్కన పెట్టేశారనుకోండి, వీళ్ళకి నాశనం తటస్థిస్తుంది. వీళ్ళు గర్వాన్ని పెట్టి వెళ్ళిపోతారు. ఒక వ్యక్తి బాగా మాట్లాడుతున్నాడు అనుకోకండి, అతడు హితవాక్యంలో లేనప్పుడు, హితవాక్యంతో కూడినటువంటి సంగతిలో అతను నోట నుండి రాలేనప్పుడు అతడు ఎంత చక్కగా మాట్లాడినా దానిలో మోసం ఉన్నది. దానివల్ల మీకు ప్రయోజనం ఏముండదు, దానివల్ల మీకు ఏ విధమైనటువంటి మేలు ఉండదు. దానివల్ల మీకున్న విశ్వాసం గల్లంత అవుతుంది అంతే. ప్రియులారా, ఆ వ్యక్తి ఏమైపోతున్నాడంటే తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకుంటాడు. రెండోది ఏంటంటే నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తాడు. భిన్నాభిప్రాయాలు ఏంటి? అతనికి భిన్నమైన బోధ, దాన్ని ఏమంటారంటే భిన్నమైన సంగతులు వస్తాయి. హితవాక్యంతో కూడిన సంగతులు రావాల్సినది, ఆరోగ్యంతో కూడినటువంటి సంగతులు రావాల్సినది. అతను ఎలా ఉంటాడంటే అతను భయపడుతూ ఉంటాడు. అతను భయపడుతున్నప్పుడు ఇంకా మీకెక్కడికి విశ్వాసులకి ధైర్యం ఎక్కడిది? అతడు భిన్నమైన సంగతులు చెప్తాడు ప్రియులారా. దానివల్ల ఆ వ్యక్తి నాశనానికి వెళ్ళిపోతాడు, ఆ బోధ వినేవాళ్ళు కూడా నాశనానికి వెళ్ళిపోతారు. అదే కింద చెప్తున్నాడు ప్రియులారా, ఆ మాట చెప్తున్నాడు. 2వ వచనంలోంచి చూస్తే అక్కడ చెప్తున్నాడు. దానిపైన నేను చదువుతున్నాను చూడండి, 2వ వచనము. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును. ఏం చేస్తారంట? అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. అంటే బోధించేవాడు దుర్భాషతో ఉన్నాడు అనుకోండి, బోధించేవాడు మాట్లాడే ముందు ఒక అవగాహన లేకుండా వెళ్ళిపోతున్నాడు అనుకోండి ప్రియులరా, ఇంకా వినేవాళ్ళు కూడా ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారంటే గురువుగారినే ఆదర్శంగా తీసుకుంటారన్నమాట. దుర్భాష గురువుగారు ఆడుతున్నాడు అనుకో, జ్ఞానం లేకుండా ఎర్రి మాటలు పలికెత్తున్నాడు అనుకో, నోటుకొచ్చే ప్రతిదీ పలికెత్తున్నాడు అనుకోండి, వినేవాళ్ళు కూడా ఆయన్నే ఫాలో కాబట్టి వాళ్ళు ఏమైపోతారని బైబిల్ చెప్తుందంటే వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. బోధించేవాడిని అనుసరించే వీళ్ళు కూడా నడుస్తారు ప్రియులారా. అందుకే 6 నెలల్లో సహవాసం చేస్తే వారే వీరవుతారు. ఈరోజు ఇలాగే కల్పనా కథలకి వాక్చాతుర్యానికి పడిపోయారు ప్రియులారా. టైము సమయాన్ని కాలం అంతా కూడా వృధా చేసుకుని అలా తిరుగుతున్నారు అంతే. తృప్తి లేకుండా, ఆనందం లేకుండా, సంతోషం లేకుండా ఏదో నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. వీళ్ళ వల్ల సత్య మార్గము దూషించబడుతుంది. ఏం దూషించబడుతుంది? సత్య మార్గము దూషించబడుతుంది, సత్యము దూషించబడుతుంది. దేవుడు ఎక్కిరించబడడు, వీళ్ళే ఎక్కిరించబడుతున్నారు ప్రియులారా. ఈరోజు చాలా కార్పొరేట్ బోధకులైతే కనుక నిజంగా చాలామంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా నోటుకు వచ్చినట్టుగా మాట్లాడేస్తున్నారు ప్రియులారా. ప్రభు మాటలున్నాయి ఇక్కడ. సత్య మార్గము, సత్యమును ఏం చేస్తున్నారని రాయబడిందంటే ప్రియులారా, ఇక్కడ ఏమన్నారంటే వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. ఎందుకంటే సత్య మార్గము దూషించేటట్లుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఆ సత్యము ఏమన్నది ఒకసారి చూడండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం అండి. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. యేసుప్రభు వారండి సత్యము.
ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక, శ్రమ పెట్టబడ్డాడు కానీ బెదిరించలేదు. వీళ్ళు ఆయనకు వచ్చిన శ్రమలో కొంచెం కూడా ఉండదు. వీళ్ళు ఏం చేస్తారంటే బెదిరించేస్తూ ఉంటారు ప్రియులారా. ఎలా బెదిరించేస్తారంటే కన్నెర చేస్తారో, లేకపోతే ఈ చెయ్యి ఆ చెయ్యి అలా ఇసిరేస్తారో, ఏ రకంగా అయినా మాట్లాడేస్తున్నారు వీళ్ళు. మరి యేసుప్రభు సత్యమే కదండి. ఆయన శ్రమ పెట్టాడు కదా, శ్రమ పెట్టబడ్డాడు కదా. ఎవరినైనా శ్రమ పెట్టాడా? పోనీ బెదిరించాడా? బెదిరించలేదు ప్రియులారా. ఆయన ఎలా మాట్లాడాడంటే ఒక వ్యభిచారి స్త్రీతో అమ్మా అని అన్నాడు. ఒక 5 భర్తలు కలిగినటువంటి స్త్రీతో ఆయన ఏమన్నాడంటే, ఆయన ఏమన్నాడు? అమ్మా అన్న ఆవిడ్ని కూడా ఏమన్నాడంటే, ఇదిగో నా మాటలో నువ్వు వింటే నీకు జీవజల ఊట, అది ఈ ఊట తాగితే నీకు దప్పికున్నదో దప్పిక అనేది రాదని యేసుప్రభు వారు మాట్లాడినప్పుడు ఆమె ఏమన్నదంటే, ఆ నీళ్ళయో నాకు ఇచ్చేను ఆయన అంటే, నీ భర్తను తీసుకురమ్మన్నాడు వెళ్ళి యేసుప్రభు వారు. నీ భర్తను తీసుకురా అని యేసుప్రభు వారు చెప్తే ఆమె అన్నది, ప్రభా నాకు భర్త లేడు అని అన్నది. ఆవిడ, నీకు 5 భర్తలు ఉన్నారని చెప్పాడు. సత్యమే చెప్పితివి, నీకు 5 భర్తలు ఉన్నారు. ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాడు. ప్రభా నువ్వు మెస్సయ్య అనుకుంటున్నాను, నువ్వు క్రీస్తు అనుకుంటున్నానని ఆవిడ తన యొక్క స్థితిని గమనించింది ప్రియులారా. యేసుప్రభు నువ్వు వ్యభిచారివని ఏమీ అనలేదు, కానీ ఎలా అన్నాడో చూడండి. ఆయన నీ భర్తను తీసుకురా అన్నప్పుడు ఉన్నదంతా అంటే యేసుప్రభు ఆయన చెప్పే విధానం ఒకసారి చూడండి. ఆమె స్థితిని ఆమె అర్థం చేసుకునేటట్టుగా మాట్లాడాడు ప్రియులారా. ఎప్పుడు కూడా ఈ హితవాక్యము కలుగుతున్నప్పుడు, నిజంగా మీరు ఆరోగ్యకరమైనటువంటి బోధన చేస్తున్నప్పుడు, హితవాక్యంతో కూడినటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రియులారా, ఎదుటి వ్యక్తి తన స్థితిని అర్థం చేసుకుంటాడు. మీరు మాట్లాడాలంతే. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో కూడా చెప్తాడు. అది ఎంత బాగుంటుంది ప్రియులారా. అది మీకు గుర్తుపెట్టుకోండి. అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే ఒక మెతికి పట్టుకుంటే సరిపోద్ది, అన్నం అంతా ఉడికిందని తెలియడానికి. నిజంగా బోధలో అది ఆరోగ్యకరమైన బోధ లేకపోతే మన జీవితానికి కావలసిన బోధ అనేది తెలియాలంటే ఒక మెతికి పట్టుకుంటే, అంటే ఎలా తెలుస్తుందంటే ఉపదేశాన్ని పెట్టి చెప్పవచ్చు ప్రియులారా. యోబు గ్రంథం అని అంటాడు, పెదవులో అంగీలు నాలికి రుచి చూసినట్లు చెవే మాటలను పరీక్షించదా అని అంటాడు ప్రియులారా. అంటే నాలిక మీద ఏదన్నా పదార్థం పెట్టగానే మనం చెప్పేస్తాం అని, ఏంటంటే అది తీయగా ఉంది పుల్లగా ఉన్నదని చెప్తాం. మన చెవుల దగ్గరికి వర్తమానం వస్తున్నప్పుడు ఇది నిజంగా ఇది నా జీవితాన్ని మార్చే వాక్యంలా ఉంది, ఇది నిజంగా ఈ వాక్యం వల్ల నాకు విశ్రాంతిగా, నాకు హృదయ పవిత్రత కలిగేలా ఉంది అనేది మీకు కలుగుతుంది ప్రియులారా. అదే తిమోతి పత్రికలో నేను చెప్పాను. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఉపదేశ సారము హృదయ పవిత్రతను కలగజేస్తుంది. ఉపదేశ సారము మంచి మనస్సాక్షిని కలగజేస్తుంది ప్రియులారా. సారం అంటే ఎవరంటే అదే హితవాక్యము, అదే క్రీస్తు మాట ప్రియులారా. నిజంగా ఆలోచించండి. మనిషి నిజంగా ఈ మాటలు వింటున్నప్పుడు ఎలా ఉంటాడంటే ప్రియులారా, నిజంగా ఏం చేస్తాడంటే అతని నోట ఇంకా దుర్భాష అనేది మాటలు రావు, ఆరోగ్యకరమైనటువంటి సందేశాన్ని ఇవ్వగలుగుతాడన్నమాట అండి. అది యేసుప్రభులో ఉంది. యేసుప్రభు ఇచ్చాడు. ఆయన శ్రమ పెట్టబడి ఎదుటివాడిని శ్రమ పెట్టబడలేదు, బెదిరించలేదు ప్రియులారా. ఆయన న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. మరి అప్పగించుకుంటున్నారా వీళ్ళు? దేవునికి ఏమన్నా అప్పగిస్తున్నారా మీరు? ఏమండి, యేసుక్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడు కదా. ఆయన సత్యం కదండి. ఆయన సత్యం అంటే వీళ్ళు అంటారు, మరి మనం ఎందుకున్నాం అని అంటారు వీళ్ళు. అబద్ధ బోధకులను ఏమండి కడిగేళ్ళు అంతే అంటారు.
అసలు కడిగేసే ముందు సంపూర్ణ దీర్ఘశాంతం ఉండాలన్నాడు. తిమోతి 2వ పత్రిక మనం ఇందాక చదువుకున్నటువంటి 4వ అధ్యాయం 2వ వచనంలో. వాక్యమును ప్రకటింపుము, సమయమందును అసమయమందును వాక్యాన్ని ప్రకటించు. అయితే ప్రకటించు నీవు సంపూర్ణ విధేయత ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి నీకు. అప్పుడు నువ్వు ఖండించగలుగుతావు, బుద్ధించగలుగుతావు, బుద్ధి చెప్పునా బాగుంటుంది. అప్పుడు నీకే దీర్ఘశాంతం లేనప్పుడు ఇంకా ఎదుటోళ్ళు నువ్వు ఎలా ఖండితే తీసుకుంటారు. ఇకపోతే తిమోతి పత్రికలోను తీతు పత్రికలోను సంఘ పెద్దకి అంటే అధ్యక్షుడికి అంటే బోధించేవాడికి కొన్ని అర్హతలు ఉన్నాయి. ఆ అర్హతలో నువ్వు సెలెక్ట్ అవ్వాలి. నువ్వు లోకంలో సెలెక్ట్ అవుతే కుదరదు. లోకంలో చదువు విషయంలోనూ లేకపోతే లోక జ్ఞానాన్ని తెలుసుకుని వాక్చాతుర్యం వాడి కుయుక్తిగా వాడి ఏదో జ్ఞానవంతుని అనుకుంటూ మాట్లాడితే కుదరదు. అర్హతలు ఉండాలి. అర్హతలు ఉండి నువ్వు గద్దించు, బుద్ధి చెప్పు. అర్హతలు ఉండి గద్దిస్తే బుద్ధి చెప్తే బాగుంటుంది ప్రియులారా. అది నీ మాట తీసుకుంటారు. అది హితవాక్యం. అది నువ్వు ఒక వ్యక్తిని రక్షించగలుగుతావు. అదే అన్నాడు, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టి కడుపు నిండా కత్తులు గుచ్చేస్తాడు. అదే నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే నీ మేలు కోరి నిన్ను గాయపరుస్తాడు. అదే నిజమైన స్నేహితుడు అయితే ఏం చేస్తాడంటే అతని మాట నీకు గాయంగా ఉన్నా బాధ ఉన్నా సరే కానీ దానివల్ల నీకు మేలు కలుగుతుంది, దానివల్ల నీకు ఆరోగ్యం కలుగుతుంది, దానివల్ల నీకు విశ్రాంతి కలుగుతుంది. ఇది హితవాక్యంలోంచి వచ్చింది. హితవాక్యానికి బేస్మెంటు పెద్దలకున్న అర్హతలు, పెద్దలకు ఇచ్చినటువంటి అర్హతలు బేస్మెంట్ మీద ఉండి మాట్లాడాలి. కానీ బేస్మెంట్ లేకుండానే మాట్లాడేస్తున్నారు. అందుకనే ప్రియులారా వీళ్ళ వాక్యాలు ఎలా ఉన్నాయంటే ప్రజలు తీసుకోలేకపోతున్నారు. కాబట్టి ఆలోచించండి, సత్యమును యేసుప్రభు వారు ఎంత చక్కగా వివరిస్తున్నాడు ఆయన. ఒకసారి పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మొదటి నుంచి చూడండి. ఈ మాట నేను ముగిస్తున్నానండి. ఈ మాట నేను చెప్పిన తర్వాత ముగిస్తున్నాను. చూడండి ఈ మాట. ప్రభు దయాళుడని పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం అండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టాత్మను, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. ఏమన్నాడండి? మాని అన్నాడు. మానేస్తారన్నమాట. ప్రియులారా కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఉంటారన్నమాట అండి. ఎప్పుడు శిశువులు పోలిన వారై ఉంటారంటే, ఎప్పుడు మానేస్తారంటే ప్రభు యొక్క దయను రుచి చూసినప్పుడు, అంటే ప్రభు దయాళుడని తెలుసుకున్నప్పుడు. ప్రియులారా చూసారండి, ప్రభును దయను తెలుసుకోవాలి, ప్రభు ప్రేమను మీరు తెలుసుకోవాలి. నేను ఇంకో మాట అంటున్నాను, ప్రభు మిమ్మల్ని ఎంత ప్రేమించాడో తెలుసుకోవాలి. ప్రియులారా ఆలోచించండి. నేను ఇంకా అంటాను, మీరు దీనికి ఏంటంటే మీరు హితవాక్యములో ఉన్నప్పుడు, హితవాక్యాన్ని మీరు వింటున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు, ప్రభు గురించి నేర్చుకుంటున్నప్పుడు, ప్రభు రుచిని మీరు నిజంగా పొందుకుంటున్నప్పుడు ప్రియులారా నిజంగా మీరు ఏం చేస్తారంటే మీ శరీరములో మార్పులు జరుగుతాయి. గమనించండి. దేవునికి స్తోత్రం. ఇది రెవల్యూషన్ ప్రియులారా. మీ శరీరములో మార్పులు జరుగుతాయి. మార్పులు ఎలా జరుగుతాయి చెప్పమంటారా? గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నాను మార్పులు జరిగితే ఎలా జరుగుతున్నాయో చెప్తాను. మీరు ట్రై చేయండి, అసలు మీరు ప్రయత్నం చేయండి. మార్పులు ఎలా జరుగుతాయంటే సమస్తమైన దుష్టాత్మను మానేస్తారన్నమాట. మీరు దుష్టాత్మ చెలరేగిపోతుందా మీలోనే? అంటే దుష్టుడుగా కాసేపటికి ఉసరవల్లిలాగా మారిపోతున్నారు మీరు. ఏమన్నానే వైరస్ లాగా, కరోనా వైరస్ లాగా వచ్చేస్తుంది ఆలోచనలు. ఏమన్నా టక ఆలోచనలు. అడుగు వేసే ముందు ఒక ఆలోచన, ఇంకో అడుగు వేసే ముందు ఒక ఆలోచన అలా అవుతుందా? ఈ రాత్రికి ఒక ఆలోచన, రేపుడికి ఒక ఆలోచన, రేపుడికి ఒక ఆలోచన, అలా ఏమన్నా పెరిగిపోతున్నాయా? మీ మనసు ఏమన్నా కరోనా వైరస్ లాగా ఉందా? ఏమన్నానే అది వైరస్ ప్రియులారా మనసు.
కాబట్టి అలాంటి దుష్టాత్మలోంచి, అలాంటి వైరస్లోంచి కూడా మీరు బయటకు వస్తారన్నమాట. ఎప్పుడంటే ప్రభు దయాళుడని రుచి చూసినప్పుడు, ప్రభుని దయ తెలుసుకున్నప్పుడు, హితవాక్యానికి మీరు అతుక్కున్నప్పుడు. ఇంకా ఏమంటున్నాడంటే చూడండి, ఇదే నేను ఏమంటున్నానంటే మీ బాడీ చేంజ్ అవుతుంది అంటున్నాను నేను. సమస్తమైన కపటంలోంచి మీరు మానేస్తారన్నమాట. కపటం ఉండదు, ఇంక మీకు కపటం ఉండదు. ఎందుకంటే యేసుప్రభుకు ఉందండి కపటం. ఎదుటోడు హింసిస్తున్నా సరే, ముఖం మీద ఉమ్మేసినా సరే ప్రేమించాడు. తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు నాయన, క్షమించు నాయన అని యేసుప్రభు ప్రార్థన చేశారు. మీరేం చేస్తారు? అసలు ఎదుటోడు మాట అన్నాడో లేదో తెలీదు, మీరు మాట మీద మాట ఇసిరేస్తున్నారు అంతే, బాంబుల్లాగా. మీకేముంది? మీకు ఏం మానలేకపోతున్నారు, మీరు రుచి చూడలేదు. వీళ్ళు మాట మీద మాట వదిలేసిన వారు వీళ్ళేమీ రుచి చూడలేదు ప్రియులారా. ఎందుకంటే రుచి చూస్తే ఖచ్చితంగా ఇక్కడ రాయబడిన వాక్యం ఏమని చెబుతుంది? కపటమును మానేస్తారని ఉంది, వేషధారణ మానేస్తారని ఉంది ప్రియులారా. ఏమనుందండి? వేషధారణను మానేస్తారని, అసూయను సమస్త దూషణ మాటలను మాని అని అన్నాడు ప్రియులారా. ఆలోచించండి. ఏమండి, అసూయ అంటే అసూయ ఉంటుందా చెప్పండి? చాలామంది అంటారు అసూయని జయించగలుగుతామంటారా అంటారు. కొంతమంది అసూయని ఎందుకు జయించలేరండి? ఆయన దుష్టాత్మ కోపాన్ని, పాపాన్ని ఇవన్నీ కూడా యేసుప్రభు తన శరీరం మీద వేసుకుని ఆ శిలువ మీద ప్రాణం పెట్టాడు కదండి, సమాధి చేశాడు కదండి అని అంటే ఊరుకోండి, అశ్విని ఎవరు జయించగలుగుతాడు? చాలా యూట్యూబ్లో పెద్ద వాళ్ళే మొత్తం వాళ్ళ దాటిపోయి, మొత్తం అన్నిటినీ దాటిపోయి మాట్లాడుతున్నారు. అసూయతో కొట్టుకు చచ్చిపోతున్నారండి పెద్ద బోధకులే అని ఇంకో ఆయన అంటాడు. ఏమంటే జయించలేరండి, అసూయని జయించలేరు, కోపాన్ని జయించలేరు, పాపాన్ని జయించలేరు, ఏటిని జయించలేరండి అని అంటున్నాడు ఒక ఆయన. చూసారా ఎలా మాట్లాడుతున్నాడో? ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఇంకొకరు వెళ్ళి కూర్చున్నాడు అనుకోండి, అతను ఉన్న విశ్వాసం కూడా ఎగిరిపోద్ది. మరి ఏంటండి ఇప్పుడు? అంటే లేఖనాన్ని తప్పుపడేస్తారా వీళ్ళు? లేఖనాన్ని తప్పుపడతారంటున్నాను పిల్లలు. ఒకసారి ఆలోచించండి. మానేస్తారని ఆయన అంటున్నాడు కదండి ఇక్కడ. మానలేరండి, ఎవడు కూడా పాపం చేసేవాడు పాపం మానలేడండి అని అంటున్నారంటే వాళ్ళు రుచి చూడలేదు వాళ్ళు. పిల్లలు ఆలోచించండి. మీ ఏ అనుభవంలో ఉన్నారు మీరు? మనుషుల్ని రుచి చూసి మనుషులు మెప్పించాలనుకుంటున్నారా? పాస్టర్ గారిని మెప్పించాలనుకుంటున్నారా? సంఘాన్ని పాస్టర్ గారిని మెప్పించాలనుకుంటున్నారా? మనుషులను సంతోష పెట్టాలనుకుంటున్నారా? ప్రియులారా, మనుషులని గౌరవించాలి తప్ప మనుషులను పూజించకూడదు ప్రియులారా. మనుషులను పూజించకూడదు. అర్హుడు యేసుప్రభువే. ఆయన విసర్జించి వ్యక్తిని పూజించారనుకోండి, మీరు దేనిలోకి వెళ్ళిపోతారంటే నాశనకరమగు పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారంతే. మీకు జీవితం ఉండదు ప్రియులారా, మీరు జీవించలేరు. మీరు ఏం చేస్తారంటే పాపం చేస్తారు, పాపంతో జీవిస్తారు, తర్వాత పాపిని అంటారు అంతే. మళ్ళీ తర్వాత ఏమన్నానంటే ఏమంటారు? ఎవడో జయించలేడండి అని మీరే స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. ఎవడో పాపాన్ని జయించలేడండి, ఎవడో నీతిమంతుడు లేడండి, నీతిమంతుడు ఒక్కడో లేడండి అని రిఫరెన్స్ చెప్పేస్తారు. అది వీళ్ళ ఆలోచించండి. ఈ మాటలో ప్రభు నామంలో మీ హృదయాలలో ఫలింపచేయునుగాక. కాబట్టి మీరు ఏ అనుభవంలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. హితవాక్యంతో కూడినటువంటి అనుభవం, ఆరోగ్యకరమైనటువంటి బోధ, యేసుప్రభు వారిని మీరు నేర్చుకోండి. యేసుప్రభు వారిని మీరు హృదయంలో ప్రతిష్ఠించుకోండి. మీరు నెమ్మది కలిగి విశ్రాంతి కలిగి ఉంటారు ప్రియులారా. మీరు వినండి. ఇదిగో ఈ వాక్యాన్ని ఇంకొకరికి ఎవరికైనా సరే పంపించండి ప్రియులారా. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఆదరణ పొందుకుంటారు, సంతోషం పొందుకుంటారు. గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలో మీ వినికిడిలో దేవుడు ఫలింపు చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, పవిత్రుడా, నీకు స్తోత్రములు నాయన. ప్రభా, హితవాక్యం కలిగినటువంటి సంగతులను మేము అనేకులకు బోధించి ప్రభా మీరు మాలో ఉండి మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి మమ్మల్ని నడిపించుకోమని సహాయం దయచేసినందుకే మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ
యేసు ప్రభు పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.